వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు బీట్రూట్ పెసరపప్పు కాంబినేషన్తో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా. బీట్రూట్ నచ్చని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకి బీట్రూట్ ఫ్రై అనేది ముద్ద ముద్ద రాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. ముందు బీట్రూట్ని పైన తొక్కను తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకొని మిరపకాయలు, పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మిక్స్ చేసుకుంటూ. ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని కొద్దిగా మగ్గించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేసి కూడా ప్రిపేర్ చేసుకొని తింటారు దీన్నైతే. ఇక్కడ నేను పెసరపప్పునైతే వాష్ చేసుకుంటాను. దీన్ని ముందుగా మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా వాటర్లో వేసేసుకొని కడిగి వేసేసుకోవడమే అన్నట్టు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా కడిగేసుకున్న పెసరపప్పునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న ఈ బీట్రూట్ తురుమును కూడా వేసేసుకుందాం. మనం ఈ విధంగా పెసరపప్పు కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ బీట్రూట్ తురుము అనేది ముద్ద ముద్దలాగా రాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పప్పులు తాకుతూ ఉంటాయి కదా తినే టైంలో, చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండల్లాగా లేకుండా ఈ బీట్రూట్ అనేది. ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే స్పైసెస్ వేసుకోవచ్చండి, ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ. నేనైతే ఏం వేసుకోవట్లేదు, పిల్లలు బాగా చప్పగా తింటారనేసి ఈ విధంగా ప్లెయిన్గా ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కను బాగా మగ్గించుకున్నామంటే సరిపోయింది. హెల్దీగా, టేస్టీగా చపాతీకి, రోటీకి కాంబినేషన్గా పెసరపప్పు బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చల్లన్న తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుందండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.